Hi friends, how are you? How is your grammar learning? Welcome to JD's All and Sundry channel, English Grammar ముచ్చట్లు. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో రెండు ముఖ్యమైన ప్రపోజిషన్స్ గురించి నేర్చుకుందాము. సిన్స్ అండ్ ఫర్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. సో వీటిని ఏ టెన్స్లో వాడతారు, ఏ మీనింగ్తో వాడతారు, అవన్నీ కూడాను ఈరోజు డీటెయిల్డ్గా నేర్చుకుందాము. బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద టాపిక్, ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ నోటిఫికేషన్. రైట్, సిన్స్ అనేదాన్ని మనం పాయింట్ ఆఫ్ టైంకి వాడతాము అన్నాము. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటో చూద్దాం. టైం అనేది ఒక లైన్ లాగా మనము ఇమాజిన్ చేసుకుంటే దాని మీద పాయింట్స్ ఎలా వస్తాయో చూద్దాము. మార్నింగ్ అన్నామంటే అదొక పాయింట్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్, ఇలా ఇవన్నీ కూడాను ఒక టైం పాయింట్స్. అలాగే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇవన్నీ కూడాను పాయింట్స్ ఆఫ్ టైం. మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇవన్నీ పాయింట్ ఆఫ్ టైమ్స్. అలాగే ఇయర్స్ తీసుకోవచ్చు. 1847, 1900, 1950, 2000, 2010, 2020, 2021. సో ఏదైనా ఒక టైం పర్టికులర్గా మనం మెన్షన్ చేస్తున్నామనంటే అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఇంకా కూడా క్లియర్గా కావాలంటే లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇవన్నీ కూడా పాయింట్స్ ఆఫ్ టైం. లేదా టైం చెప్పొచ్చు, 10 o'clock, 11 o'clock, 1 o'clock, 3 o'clock, ఇవన్నీ కూడా అంటే పర్టికులర్గా పిన్ పాయింటెడ్గా ఒక టైంని మనం చెప్తూ ఉన్నప్పుడు అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. సో ఏదైనా ఒక పని ఒక పర్టికులర్ టైంలో స్టార్ట్ అయినప్పుడు, అంటే ఆ టైంని మనం చెప్తూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో స్టార్ట్ అయినటువంటి వర్క్ కొంతసేపు జరిగి మనము చెప్తూ ఉన్న టైంలో అది ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా కూడాను ఇంకొంచెం సేపు ఫ్యూచర్లోకి కూడా అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పనుల గురించి మనం చెప్పాలి అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దాన్ని మనం తీసుకుంటాం. తీసుకొని ఈ సిన్స్ వాడుతూ మనం పాయింట్ ఆఫ్ టైంని చెప్పి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ అంటే ఆ రెయిన్ అనేది, వర్షం అనేది గతంలో స్టార్ట్ అయింది, మనం చెప్తూ ఉన్న టైంకి అది పడుతూనే ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందని కూడా మనం చెప్తున్నాం. సిన్స్ మార్నింగ్ అంటే ప్రొద్దున స్టార్ట్ అయినటువంటి వర్షం పడుతూనే ఉంది, ప్రొద్దున నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ప్రొద్దున అంటే మార్నింగ్ అనేటువంటి టైంని దాటి ఆఫ్టర్నూన్కో, ఈవినింగ్కో, నైట్కి కూడా వెళ్ళుండొచ్చు. మనము ఆ మార్నింగ్ అనేది కాకుండా ఇంకా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి కన్స్ట్రక్షన్ అంటే, ఒక వర్క్ అది ఆల్రెడీ మొదలై జరుగుతూ ఉండి ఇంకా కూడా కొంచెం సేపు జరిగేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని తీసుకొని, సిన్స్ని తీసుకొని ఆ పని ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటి పాయింట్ ఆఫ్ టైం చెప్తాం. సో ఇక్కడ 3 కండిషన్స్ అనేది ఉండాలి. ఒకటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటాము. రెండవది, సిన్స్ అనేదాన్ని వాడతాము. మూడవది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా దాని పాయింట్ ఆఫ్ టైం చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2015. సో 2015 అనేటువంటి ఒక పాస్ట్ టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను ఇంగ్లీష్ టీచ్ చేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం చెప్పుకునే టైంలో తను ఇంకా టీచ్ చేస్తూనే ఉంది. అండ్ షీ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ అంటే ఇంకా అదే వర్క్లో ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. దే హ్యావ్ బీన్ డూయింగ్ ద ప్రాజెక్ట్ వర్క్ సిన్స్ లాస్ట్ మంత్. దే హ్యావ్ బీన్ డూయింగ్ ద ప్రాజెక్ట్ వర్క్ సిన్స్ లాస్ట్ మంత్ అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం ఏంటి, లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ అని పాయింట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి సిన్స్ అనేది తీసుకున్నాం. అది గతంలో స్టార్ట్ అయ్యి అంటే ఆ లాస్ట్ మంత్ అనేటువంటి పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఇంకా జరుగుతుంది, ఇంకా కూడా వర్క్ అయిపోలేదు, ఇంకా కూడా జరిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి
దే హ్యావ్ బీన్ డూయింగ్ ద ప్రాజెక్ట్ అన్నాము. సో 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి, రెండవది సిన్స్ అనేది రావాలి, తర్వాత పాయింట్ ఆఫ్ టైం రావాలి. సో ఈ పాయింట్ ఆఫ్ టైం అనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాము అని అంటే మనము ది సిన్స్ అనేది ఎలా వాడాలో అర్థమైపోతుంది. ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ లాస్ట్ నైట్. The old man has been suffering from fever since last night. గత రాత్రి నుంచి అతను ఫీవర్తో సఫర్ అవుతూ ఉన్నాడు. ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఫర్. ఫర్ యాజ్ ప్రపోజిషన్ పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేసేటప్పుడు మనం ఫర్ అనేది వాడతాం. ఇందాకే మనము ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అన్నాము. ఒకవేళ వర్షం మార్నింగ్ 6 గంటలకు మొదలైంది, మీరు 10 గంటలప్పుడు లేదా మీరు మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటకి చెప్తూ ఉన్నారు. సో 6 నుంచి 1 గంట వరకు ఎంత టైం అయిపోయింది? ఒక 6-7 గంటలైంది. ఇప్పుడు ఏం చెప్తాము? ఎప్పుడు మొదలైంది వర్షం అని చెప్పం, కానీ వర్షం మొదలై ఎంత పీరియడ్ ఆఫ్ టైం గడిచింది అనేది చెప్తాము. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 7 hours. It has been raining for about 7 hours. అంటే 7 గంటలుగా వర్షం ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది అనేటువంటి ఉద్దేశం అది. ఓకే, దే హ్యావ్ బీన్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఫర్ ఏ మంత్. ఇందాకే మనము లాస్ట్ మంత్ అన్నాము, అంటే లాస్ట్ మంత్ నుంచి ఇప్పటికి ఒక 1 మంత్ అయింది అనుకుంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంని చెప్తున్నాము. ఇప్పుడు దే హ్యావ్ బీన్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఫర్ ఏ మంత్, అంటే 1 నెల నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇందాక లాస్ట్ మంత్ నుంచి చేస్తూ ఉన్నారు అన్నాము. ఇప్పుడు 1 నెలగా వాళ్ళు ఈ వర్క్ చేస్తూ ఉన్నారు అన్నాము. ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ లాస్ట్ నైట్ అన్నాము. అంటే గత రాత్రి నుంచి ఆయన సఫర్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకో రోజు నైట్ మాట్లాడుతున్నాము అనుకుంటే 1 డే అయింది అనుకుందాం. ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ఏ ఫుల్ డే. ఒక రోజంతా ఆయన ఇది సఫర్ అవుతూనే ఉన్నాడు, ఒక రోజు అయింది ఆల్రెడీ అని చెప్తున్నాం. ద చిల్డ్రన్, ఇప్పుడు నేను 2 మిక్స్ చేసి సైడ్ బై సైడ్ చెప్తాను. ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్. ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్, అంటే మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఆటలాడుతూనే ఉన్నారు, ఇంకా కూడా ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం ఒకవేళ 2 గంటలు అనుకుందాము, మనం చెప్పేది ఇప్పుడు 5 గంటలప్పుడు ఈ విషయం చెప్తున్నాము. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆడటం మొదలుపెట్టి 3 గంటలు అయింది. ఇప్పుడు ఈ 3 గంటలు అనేటువంటి పీరియడ్ ఆఫ్ టైం చెప్పాలి కాబట్టి మనం ఫర్ అనేది తీసుకుంటాం. దే హ్యావ్ బీన్, ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 3 hours. The children have been playing for 3 hours. సో సిన్స్లో ఉన్న సెంటెన్స్ని ఫర్లోకి మార్చొచ్చు, ఫర్లో ఉన్న సెంటెన్స్ని సిన్స్లోకి మార్చొచ్చు. మీనింగ్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. స్పీకర్ ఎలా చెప్పాలనుకుంటున్నాడు అనేది అక్కడ ముఖ్యమైన విషయం. స్పీకర్ తను ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది పాయింట్ ఆఫ్ టైం, అంటే ఒక టైం పాయింట్ నుంచి చెప్పాలి అనుకున్నప్పుడు సిన్స్ అనేది తీసుకుంటాడు. లేదు, టైం మొదలై ఇప్పటికి ఎంత పీరియడ్ ఆఫ్ టైం అయింది, ఎంత కాలం గడిచింది అనేది తను చెప్పాలి అనుకున్నాడు అని అంటే అప్పుడు అతను దాన్ని ఫర్ అనేది తీసుకుంటాడు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 10 o'clock. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 10 o'clock, అంటే 10 గంటల నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అంటాం కదా సహజంగా. లేదు, మీరు 10 గంటలకు మొదలు పెట్టారు, ఇప్పుడు 11 అయింది, 11కి అతను వచ్చాడు, అప్పుడు ఏమంటాం? గంట నుంచి నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అంటాం. సో 10 నుంచి వెయిట్ చేస్తున్నామనైనా మీరు చెప్పొచ్చు, అది మీ చాయిస్. లేదు, గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానైనా మీరు చెప్పొచ్చు, మీ చాయిస్. సో ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఎన్ అవర్. ఫర్ యాన్ అవర్, 1 hour అని అనాల్సింది లేదు, యాన్ అవర్ అన్నారు అంటే 1 hour అనే అర్థం. సో ఈ రకంగా ఫర్ అండ్ సిన్స్ని వాడతాము. ఫర్ అనేది మనం పీరియడ్ ఆఫ్ టైం అన్నాము. ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే
డబ్బులు అంటే మనీ గురించి ఆలోచన చేస్తే మీకు ఇది ఇంకా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనీ ఉంది మన దగ్గర, 1 రూపీ ఒక అమౌంట్ ఆఫ్ మనీ, 2 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్, 1 lakh రూపీస్, ఇదంతా కూడా ఒక అమౌంట్ ఆఫ్ మనీ. అలాగే మనము టైంకి అమౌంట్ అనము పీరియడ్ అంటాము, రైట్? సో ఏమంటాము, 1 minute, 1 second, అది కూడా ఒక టైం పీరియడే. 10 seconds, 10 minutes, 1 hour, 10 hours, 1 month, 3 years, 100 years. సో ఇది చెప్పినప్పుడు ఏంటంటే అదొక కొలత, అంటే ఇంత టైం, ఇంత డబ్బులు అన్నట్లుగా ఇంత టైం అని మనం చెప్తాం. దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెస్ట్. కంటిన్యూ చేయండి వీడియోని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే కనెక్టెడ్ విత్ జేడీస్ ఆల్ ఆన్ సండే ఛానల్ ఫర్ లైఫ్ అండ్ లిటరేచర్. ఇందులో ఇంకా కూడా మీకు మోటివేషనల్ టాక్స్ ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి విజిట్ చేయండి. యూ కెన్ విజిట్ ఇట్ ఎట్ ASH JDAAS ఆల్సో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.